తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల వృత్తుల వారికి ₹1,00,000 రుణం ప్రకటించడంతో నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కోసం మీ సేవ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లోన్ అప్లికేషన్ కు ఈ రోజే చివరి రోజు కావడంతో ఎంఆర్ఓ కార్యాలయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. రాష్ట్ర ప్రభుత్వము కుల వృత్తులను రక్షించాలని చెప్పని కుల వృత్తులకు ₹1,00,000 లోన్ అని చెప్పడం జరిగింది. మరి ఆ లోన్ ఈరోజు చివరి రోజు. మరి వీరికి క్యాస్ట్ ఇన్కమ్ మరి ఇతర ఏవైతే ఉన్నాయో అవి దొరకక ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ మరియు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. మనం ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మరి ఎంఆర్ఓ ఆఫీసులో ఏ విధంగా మరి వీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా మీరు ఇక్కడ అంటే ఈ యొక్క క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ దానికోసం ఏ విధంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు? మాకు ఇన్కమ్ వచ్చింది సార్. క్యాస్ట్ గురించి బాగా ఇబ్బంది అవుతుంది ఎంఆర్ ఆఫీస్లో. ఎంత అంటే తిరగలేక, చెప్పులు అరగలేక మేము తిరుగుడు అవుతుంది. ఇదా ఒక్కసారి మీ సేవలో పోతే మీ సేవలో సరిగా స్లిప్పులు ఇస్తలేరు. వాళ్ళు నాకు నంబర్ నంబర్ రాసిస్తుంది. మళ్ళీ ఇక్కడే అడుగుతేమో ఇక్కడ మేము ఏం చేయాలా, సర్వర్ డౌన్ ఉన్నది, అవి డౌన్ ఉన్నాయి, ఇవి డౌన్ ఉన్నాయి అంటాను. మళ్ళీ ఈ పథకాలు పెట్టుడు ఎందుకు, మందికి పరిశ్రమ చేసుడు ఎందుకు? ఇవన్నీ చెప్పండి, మీరు చెప్పండి సార్. ఏమైంది అసలు? మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతుండ్రు, ఎప్పటి నుంచి తిరుగుతారు? సార్ నేను 16కి అప్లై చేశాను. అయితే నాకు చూడండి సార్, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు. అక్కడ మీ సేవకి వెళ్తేనేమో ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తేనేమో ఇది ఇంకా టైం పడుతుంది, మేము 13, 14 అవి నడుస్తున్నాయి అని అన్నారు. మొన్న నైట్లో అంటే ఈవినింగ్ టైంలో వచ్చి అడిగినప్పుడు 13, 14 నడుస్తుంది అన్నారు. రివ్యూలో కూడా అదే నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా ప్రాబ్లం మాకే చుట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నాకు సాల్వ్ చేయాలి. జస్ట్ ఫామ్లు చూడండి అనండి. అక్కడ సార్తో మాట్లాడిపిస్తే కూడా, మాకు తెలిసిన సార్తో మాట్లాడిపిస్తే కూడా ఏమన్నారు, ఇక్కడ మేడం ఉంటారు, మేడం దగ్గర చూడండి, మీరు పాతది పెట్టిరా లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అని జస్ట్ చూడమని చెక్ చేయమని చెప్పారు. చెక్ చేయమని చెప్పిస్తే కూడా అక్కడ చూడడానికి కూడా మేడం లేరు అని చెప్తున్నారు. ఏ మేడమో కూడా మాకు తెలియదు. ఇక్కడ ఉన్న సార్కి అడిగాను, అయితే ఇక్కడ సార్ లేరు. అక్కడ చూడడానికి కూడా ఎవరు ఏ మేడం మనకు తెలియదు. మేడం చెప్పండి మేడం, ఏంటి మేడం ప్రాబ్లం ఏంటి అసలు? క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు వెళ్ళట్లేదు? సర్వర్ ఇష్యూ ఉంది సార్. సర్వర్ ఇష్యూ వల్ల రావట్లేదు. డేట్ వైజ్ చేస్తున్నాము. 13th డేట్ నిన్న కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 14th డేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ₹1,00,000 రుణం ఇచ్చిండ్రో దాని లోపల మరి ఈ రోజుతో లాస్ట్, మరి ఈ రోజు ఇవ్వకుంటే వారికి రాదు కదా. మరి ఎట్లా మీరు ఏం చేసి దానికి కారణం ఎవరు అవుతారు? చెప్పండి మేడం, చెప్పండి మేడం, మేము అడిగిన సమాధానం చెప్పండి మేడం. నైట్ 3:30 వరకు చేస్తున్నారు. చెప్పండి మేడం, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, మీరు కూడా ఇంత ఇబ్బంది పడితే మరి ఏంటి అసలు? ఏంటి ఇబ్బంది అంటే వాళ్ళు ఏమంటారండి, అదొక సింపుల్ రీజన్. సైట్ ఈజ్ నాట్ కరెక్ట్, సైట్ రావట్లేదు. రోజుకు 30, ఇప్పుడు ఎంఆర్ఓని 10 సార్లు అడిగితే ఆయన ఏమంటుండంటే సైట్ రావట్లేదు, రోజు 30 చేస్తున్నాం, నా మీద పోయి కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చుకోండి అంటున్నాడు. ఈరోజు లాస్ట్ డేట్, దే ఆర్ నాట్ ఎక్స్టెండ్ టు అనదర్ డేట్. టుడే ఫైనల్ బీసీ. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే మన ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ఓ వారిని ఏంటికి సమస్యలు ఎందుకు వస్తున్నా మరి ఏంటి అనేది వారిని ఒక్కసారి అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి సార్, ఏదైతే బీసీ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈరోజు కుల వృత్తుల వారికి లాస్ట్ రోజు. మరి ఈరోజు ఇబ్బంది రాక గత 15 రోజుల నుండి కూడా 20 అంటే దశాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ రావడం లేదు. మరి రాకుంటే వారికి అయితే లోన్ రాదు. మరి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇది ఆన్లైన్లో మనకు ఆన్లైన్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏంటంటే రోజు 40-50 అవుతున్నాయండి. ఇప్పుడు ఇది కుల వృత్తుల వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ చెప్పిందంటే నిరంతర ప్రక్రియ. ఇప్పుడు 20 దరఖాస్తు కాదు, ఇది కంటిన్యూగా సంవత్సరాల బట్టి గవర్నమెంట్ ఇస్తుందని చెప్పారు. కాబట్టి మనకు ఎవరైతే కొత్త క్యాస్ట్ ఏం అవసరం లేదు, మనకు ఓల్డ్ క్యాస్ట్ కూడా దీన్ని తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఓల్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకుంటారు. ఒకవేళ కొత్త క్యాస్ట్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనకు సైట్ ప్రాబ్లం వల్ల కాబట్టి రోజుకు 50-40 అవుతున్నాయి. మనకు వచ్చే అప్లికేషన్స్ 300 పైన ఉంటున్నాయి రోజు. కాబట్టి నెట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మనం ప్రతిరోజు మన గవర్నమెంట్ దృష్టిలో పెట్టాం. కాబట్టి ఆ నెట్ క్లియర్ అయిన తర్వాత మనం చేస్తూనే ఉంటాం. నైట్ 10 అంటే మేము మాట్లాడితే ఏంటంటే మిమ్మల్ని అడిగితే మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసుకోండి, ఎవరికైనా కంప్లైంట్ ఏం చేసుకోండి అన్న అక్కడ నిర్లక్ష్య దూరంగా మాట్లాడుతుందని చెప్పి పబ్లిక్ అంటున్నారు. మరి అది
బయట ప్రచారం చేస్తుంటారండి. మీరు సైట్ మీద కూర్చుంటే సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు క్లారిటీ వస్తుంది. బయట రకరకాలు చెప్తుంటారు. మనకేంటంటే ఈరోజు అప్లికేషన్ చేసిన వాళ్ళకు, ముందు అప్లై చేసిన వాళ్ళకు ఆర్డర్లో వెళ్ళిపోతుంటుంది. ఈరోజు అప్లై చేసిన వాళ్ళకి ఇలా లాస్ట్ డేట్ కదా నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏదైనా ఉన్నా కూడా మీ సమస్య ఉంటే పైకి తీసుకెళ్తామని చెప్పాము. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి చెప్పమని చెప్తారు. అంటే ఎన్ని రోజులలో మిగతా వాళ్ళకి ఇంకోటి అందుకొరకే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే 1 మంత్, దాని డ్యూరేషన్ 1 మంత్ ఉంటుంది. అయినా మనం 3 రోజుల్లో 2 రోజుల్లో మనం 5 డేస్లో డిస్పోజ్ చేస్తున్నాం. సైట్ క్లియర్గా ఉన్నదనుకోండి, మనకు 4 డేస్లో క్లియర్ అవుతుంది. ఇప్పుడు అందుకొరకే ఒక కులం సర్టిఫికేట్ ఇవ్వాలంటే దాంట్లో మనకు టైం పీరియడ్ విత్ ఇన్ 30 డేస్. కొంతమంది ఎంఆర్ఓ కావచ్చు, ఈ సేవకులు కావచ్చు, కొన్ని ప్రాంతాల లోపల అంటే నాయకులు ఫోన్ చేసి చెప్పడం, రికమెండేషన్ చేసిన వారికి మాత్రమే తొందరగా వస్తున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అది వాస్తవం? అది మీకు వినండి, మీకు కాల్ హిస్టరీ చూపిస్తాను. 10 ఆర్డర్లో వస్తున్నదండి. ఈ మండల్లో కానీ ఎక్కడైనా కానీ అందరూ కూడా ఈసొంటి కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. ఆర్డర్ ప్రకారం డేట్ ఆఫ్ ఆర్డర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ డిస్పోజల్. ఇక్కడ ఏదైతే ఇష్యూ చేయబడుతుందో కులం సర్టిఫికేట్ కావచ్చు, ఆదాయ సర్టిఫికేట్ మాత్రం ఎవరికి కూడా మేము ఇది చేయట్లేదు. ఖచ్చితంగా ఎవరి న్యాయం ప్రకారం అంటే ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం మేము ఇష్యూ చేయడం జరుగుతుంది. కానీ ప్రజలు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ మాత్రం అలాంటి జరగడం లేదని చెప్పి కూడా వారు ప్రజలు చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు మాత్రం ఖచ్చితంగా మేము చేస్తున్నాము. ఈ ప్రక్రియ ఏదైతే ఉంటుందో లోన్ ప్రక్రియ అనేది నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా తొందరపడద్దని చెప్పి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో రమేష్, ప్రైమ్9 న్యూస్, ఎంఆర్ఓ.